do B1. But it used before verb after say yes or yes. Yes, it verb after yes or yes. You know children, yes or yes. I, she, he. These are pronouns. Read, drink, play. These are verb forms. This one is the object. Milk, English. You know, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మ్యాచింగ్ కరెక్ట్గా మ్యాచింగ్ చేయాలి. తెలుసు కదా? సెంటెన్స్ వచ్చేయాలమ్మా. ఎవరు చేస్తారు ఫస్ట్? మీరు అందరూ కొంచెం దూరంగా వెళ్ళిపోండి. అందరూ చేయదురమ్మా. ఇప్పుడు చేయమ్మా. జంప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చేస్తాను, బయటికి చెప్పను కానీ ఒకటి చేస్తాను. చూడండి ఇక్కడ నేను 5 తీసుకున్నాను. ఐ రీడ్ ఇంగ్లీష్ అని చదవాలి. ఓకే స్టార్ట్ సార్. వెరీ గుడ్. మట్టొద్దు డ్రింక్స్ వచ్చింది. డ్రింక్స్ అన్నావు. మట్టొద్దు చెరిగిపోతున్నాయి. నెక్స్ట్ షీ తీసుకో. తక్కువలేదు షీ కదా. కొన్ని షీ తీసుకో. షీ తీసుకో. ఆల్రెడీ ఎవరు చేసింది సార్ సిట్. పోనీ అంటే జిమ్స్ ఉన్నారు బాయ్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ కమ్ హియర్. ఐ ప్లే క్రికెట్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ కమ్ హియర్. ప్లే క్రికెట్. ఐ రీడ్ ఇంగ్లీష్. నెక్స్ట్ వన్ కమ్ హియర్. సీ మట్టకూడదు. చేస్తే చేయండి లేకపోతే బాయ్స్. I read milk. Again say. Read. Very good. Next one, sir. Come here. You take C. Take C. Come here. She drinks. Very nice. Very nice. Boys, come here. All of you boys. Boys, cricket గురించి రా. Cricket. మార్చమంటారు సార్ లేకపోతే బాయ్స్ అలాగే క్రికెట్. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ అన్న. స్టాప్ చేయమంటారు.